హలో ఫ్రెండ్స్, హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ ఆఫ్ యూ. సో ఇవాళ నేనైతే పిఎం ముద్రా లోన్ ఏదైతే ఉందో సో దానికైతే అప్లై చేసుకుంటే మనకు 50,000 నుంచి 10 lakhs వరకు అయితే మనం లోన్ పొందొచ్చండి ఈజీగా. సో ఈ లోన్ అనేది మనం ఎలా పొందాలి, సో దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అండ్ ఎలా అప్లై చేసుకోవాలి, ప్రతి ఒక్క డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో షేర్ చేస్తాను. సో దట్ మీకైతే ఈ ముద్రా లోన్ నుంచి 10 lakhs వరకు అయితే లోన్ పొందడానికి ఆప్షన్ అయితే ఉంటుంది. సో ఇంతకీ ఈ ప్రాసెస్ ఏంటి అనేది ఇప్పుడు చూసేద్దాము. అండ్ బిఫోర్ దట్ అయితే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో దట్ ఎలాంటి నోటిఫికేషన్ కానివ్వండి, గవర్నమెంట్ స్కీమ్స్ గురించి, బ్యాంకింగ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ గురించి మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది. సో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఈ లోన్ అప్లై చేసుకోవడానికి ఫస్ట్ అయితే మనము ఎలాంటి డాక్యుమెంట్స్ కావాలో చూసేద్దాం. సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది. సో ఇది అప్లై చేసుకోవడానికి మనం డాక్యుమెంట్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసి మనకు ఆధార్ కార్డ్ అయితే కంపల్సరీగా ఉండాలండి. సో ఆధార్ కార్డ్తో పాటే మనకు పాన్ కార్డ్ కూడా ఉండాలి. సో పాన్ కార్డ్ అండ్ అలాగే మన క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాల్సి వస్తుంది. అండ్ మన బిజినెస్ కానీ ఏదైనా మనం పర్సనల్గా జాబ్ చేసినా, బిజినెస్ చేసినా దానికి రిలేటెడ్ డాక్యుమెంట్స్ అయితే ఉండాల్సి వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకు వర్కింగ్ మొబైల్ నెంబర్ అయితే ఉండాలండి. సో ఈ మొబైల్ నెంబర్తో ఏంటంటే మనకు అప్లై చేసేటప్పుడు ఓటీపీ అడుగుతుంది కాబట్టి సో ప్రాపర్గా వ్యాలిడ్ ఉన్న మొబైల్ నెంబర్ అయితే ఉండాల్సి వస్తుంది. సో ఇవన్నీ డాక్యుమెంట్స్ అయితే మనకు అప్లై చేసుకోవడానికి కావాలి. అండ్ కొన్ని ఎలిజిబిలిటీస్ అయితే మనం ఇందులో కలిసి ఉండాలండి. ఆ ఎలిజిబిలిటీస్ ఏంటి అనేది ఇప్పుడు చూసేద్దాము. సో ఫస్ట్ వచ్చేసి ఏజ్ వచ్చేసి మనకు 18 years అయితే ఉండాలండి. సో మినిమం 18 years అయితే మనం కంప్లీట్ అయి ఉండాలి. అండ్ అలాగే మన పౌరుడు ఎవరైతే అప్లై చేస్తారో సో వాళ్ళు ఇండియన్ సిటిజన్ అయితే అయి ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన బ్యాంకింగ్ ఏదైతే స్టేట్మెంట్ ఉంటుందో అది 6 months స్టేట్మెంట్స్ కూడా అడుగుతారు సమ్ టైమ్స్ అయితే. లేకపోతే మన బిజినెస్ కానివ్వండి ఏదైనా దానికి రిలేటెడ్ డాక్యుమెంట్స్ అయినా అడుగుతారు. సో అప్లై చేసుకోవడానికైతే మనకు ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ కూడా ఉంటుంది. సో వెబ్సైట్ చూసుకున్నట్లయితే సో మనకు www.mudra.organization.in ఈ వెబ్సైట్లోకి వెళ్ళేసి అయితే అప్లై చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ వెళ్ళి మనకు 3 types ఆఫ్ లోన్స్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సో అక్కడ మనకు ఏదైతే లోన్ కావాలో అది క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే మన ఫామ్ అయితే ఓపెన్ అవుతుందండి. సో అందులో మనకి సంబంధించిన డాక్యుమెంట్స్ కానివ్వండి, సో ఏదైతే మనకు ఆధార్ కార్డు, పాన్ కార్డు, మన బ్యాంకింగ్ రిలేటెడ్ స్టేట్మెంట్ కానివ్వండి, మన బిజినెస్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ అవన్నీ కూడా అందులో మనం అప్లోడ్ చేయాల్సి వస్తుంది. సో అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళేసి అయితే ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోండి. సో దట్ మీకైతే ఎలిజిబిలిటీ ఉంటే మన మెయిన్గా వచ్చేసి మన సిబిల్ స్కోర్ కూడా బాగుండాలండి. సో సిబిల్ స్కోర్ని బట్టి మన ప్రొఫైల్ని బట్టి మనకైతే 50,000 నుంచి 10 lakhs వరకు అయితే లోన్ ప్రొవైడ్ చేస్తారు. సో సమ్ టైమ్స్ ఏంటంటే మనకు సర్వర్ ప్రాబ్లం ఉండడం వల్ల కొన్ని వెబ్సైట్స్లో మనకి ఓపెన్ అవ్వట్లేదు. బట్ ఒకసారి ట్రై చేయండి మీరు. సో డెఫినెట్గా ఓపెన్ అయితే కానీ అప్లై చేసుకోండి. సో మీ ఎలిజిబిలిటీని బట్టి, మీ సిబిల్ స్కోర్ని బట్టి మీకైతే లోన్ వస్తుందండి. సో దిస్ ఈజ్ ఆల్ ద ప్రాసెస్ అబౌట్ ముద్రా లోన్. సో ఇంకా ఎవరైనా అప్లై చేసుకొని వాళ్ళు ఉంటే ఒకసారి మొబైల్లో అయినా ట్రై చేసి చూడండి. సో వస్తే మీకే ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఫినాన్షియల్గా కొంచెం హెల్ప్ఫుల్ అవుతుంది కదా. సో బాయ్ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మరో మంచి అప్డేట్తో కలుస్తాను. వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. లైక్ చేస్తే ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది. సో థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.